వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు బ్రతుకుంటే జైల్లో వేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్న మాటలు వివాదాస్పదంగా మారాయి. ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. 2019-24 మధ్యకాలంలో వైసీపీ నాయకులు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావని బుద్దా వెంకన్న అన్నారు. గతంలో కూడా ఎక్స్ వేదికగా అనుచిత పోస్టులు పెట్టారని ఆరోపించారు. ఈ విషయమై విజయవాడ పోలీస్ కమిషనర్ను వెంకన్న కలిశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని, న్యాయ నిపుణులను సంప్రదించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బుద్దా వెంకన్న వెల్లడించారు. కమిషనర్ గారు దాన్ని పరిశీలించి దీని మీద ఏం చేయాలనేది చేస్తా అన్నారు. ఒకవేళ తీసుకోకపోతే దీని మీద కోప్పడారు. కమిషనర్ గారు కూడా దీని మీద స్పందించారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. నా మాట్లాడకూడదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పారు. కమిషనర్ గారు దాన్ని పరిశీలించి దీని మీద ఏం చేయాలనేది చేస్తా అన్నారు. ఒకవేళ తీసుకోకపోతే దీని మీద కోప్పడారు. కమిషనర్ గారు కూడా దీని మీద స్పందించారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. నా మాట్లాడకూడదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పారు. కమిషనర్ గారు దాన్ని పరిశీలించి దీని మీద ఏం చేయాలనేది చేస్తా అన్నారు. ఒకవేళ తీసుకోకపోతే దీని మీద కోప్పడారు. కమిషనర్ గారు కూడా దీని మీద స్పందించారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. నా మాట్లాడకూడదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పారు. కమిషనర్ గారు దాన్ని పరిశీలించి దీని మీద ఏం చేయాలనేది చేస్తా అన్నారు. ఒకవేళ తీసుకోకపోతే దీని మీద కోప్పడారు. కమిషనర్ గారు కూడా దీని మీద స్పందించారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. నా మాట్లాడకూడదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పారు. కమిషనర్ గారు దాన్ని పరిశీలించి దీని మీద ఏం చేయాలనేది చేస్తా అన్నారు. ఒకవేళ తీసుకోకపోతే దీని మీద కోప్పడారు. కమిషనర్ గారు కూడా దీని మీద స్పందించారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. నా మాట్లాడకూడదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పారు. కమిషనర్ గారు దాన్ని పరిశీలించి దీని మీద ఏం చేయాలనేది చేస్తా అన్నారు. ఒకవేళ తీసుకోకపోతే దీని మీద కోప్పడారు. కమిషనర్ గారు కూడా దీని మీద స్పందించారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. నా మాట్లాడకూడదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పారు. కమిషనర్ గారు దాన్ని పరిశీలించి దీని మీద ఏం చేయాలనేది చేస్తా అన్నారు. ఒకవేళ తీసుకోకపోతే దీని మీద కోప్పడారు. కమిషనర్ గారు కూడా దీని మీద స్పందించారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. నా మాట్లాడకూడదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పారు. కమిషనర్ గారు దాన్ని పరిశీలించి దీని మీద ఏం చేయాలనేది చేస్తా అన్నారు. ఒకవేళ తీసుకోకపోతే దీని మీద కోప్పడారు. కమిషనర్ గారు కూడా దీని మీద స్పందించారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు.